ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవరి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికే ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతూ ఉన్నాం. మరి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు కదా. అనేకమైన సార్లు సొమ్మసిల్లిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, హృదయాలు ఆక్కని పరిస్థితులు మన జీవితాలు ఉన్నప్పుడు దేవుని మాటలు మనల్ని సరిచేస్తూ, బ్రతికిస్తూ, అద్భుతంగా నడిపిస్తున్నాయి. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మరి ధ్యానిద్దామా? ఆలస్యం ఎందుకండి? మరి ప్రతిరోజు ధ్యానించినట్లే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నదని ప్రత్యేకింపబడిన మాటలు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రార్థన చేయనప్పుడల్లా మరి మనం ప్రార్థించినవి జరుగుతాయని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మరొకసారి మాట చదువుదామా? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. ఆమేన్. అవునండి, మనం పొంది ఉన్నామని, మనం ప్రార్థించిన ప్రతిదానిని మరి మనం పొందుకున్నాము అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మనల్ని మరి ప్రభు కృప చూపిస్తూ మనము ప్రార్థించిన విషయాలను బట్టి ప్రభు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేస్తూ ఉంటారు. ఉదయకాల సమయంలో చాలా మటుకు మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? మనము నమ్మని వారిగా ఉంటూ ఉన్నాం. విశ్వాసము లేదు కదండి. చాలా మట్టుకు కూడా ప్రార్థిస్తున్నాం, కానీ అవి జరుగుతాయా, జరగవా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మన జీవితంలో. అమ్మో, అవుతుందో అవ్వదో, జరుగుతుందో జరగదో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనలో విశ్వాసం లేకపోతే ఆ కార్యము ఎన్నటికీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకనే ఉదయకాల సమయంలో ఖచ్చితంగా మనము పొంది ఉన్నామని నమ్మాలి. అడిగినవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభు నా జీవితంలో జరిగిస్తారు. ఆయన సమర్థుడు. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కృప చూపిస్తారు. నా భర్త జీవితాన్ని మార్చివేస్తారు. నా పిల్లల జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. నేను ఏదైతే అడిగానో వాటి విషయంలో కృప చూపిస్తారు. ఆయన నా పట్ల దయ చూపిస్తారనే విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన మన జీవితంలో ఉంటే మనం అద్భుతాలను చూడగలుగుతాం. అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే అల్ప విశ్వాసిగా, లేకపోతే విశ్వాసము లేని మరి
అవిశ్వాసిగా మన జీవితాలు ఉంటే ఎప్పటికీ ప్రభు కార్యము చూడమండి. అందరూ మన జీవితాల్లో ప్రభు కార్యాన్ని చూస్తున్నారు, అందరి జీవితాలు బ్లెస్ అవుతున్నాయి, మన జీవితాలు బ్లెస్ అవ్వట్లేదంటే కారణం ఏంటి అంటే మనకు విశ్వాసం లేదు. మన జీవితాలు పైకి భక్తి మాత్రమే చేస్తూ ఉన్నాయి, కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన జీవితాలుగా ఉన్నాయి. అలాంటి జీవితాల్ని ప్రభు ఎన్నడూ కూడా ఆశీర్వదించరు. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ప్రార్థించు. ఇది నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ విషయం ప్రభు ఖచ్చితంగా కృప చూపిస్తారని. మరి ఏదైతే అడుగుతున్నారో ప్రభు నిశ్చయముగా ఆయన మాట నిరార్థకము చేయకుండా ఖచ్చితంగా తప్పకుండా ఆయన మన ఎడల కృప చూపిస్తారు. మీ జీవితంలో ప్రభు ఏది అడుగుతున్నారో అది ఇవ్వబోతున్నారు. ధైర్యంగా ఉండండి, ధైర్యపడకండి. మాట ఇచ్చింది మనుషులు కాదండి, దేవుడు, జీవము గల దేవుడు. ఆయన నిన్ను నన్ను సృజించిన దేవుడు, మన మంచిని కోరుకునే దేవుడు. మనం గొప్ప వారం అవ్వాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచన కలిగిన దేవుడే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకుని బలంగా ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. చాలా శ్రేష్టకరమైన మాటల ద్వారా మేము బ్లెస్ అవుతూ ఉన్నాం అయ్యా. అడుగు ప్రభా, ఇదిగోండి మా జీవితంలో ఎత్తే ప్రార్థించి అడుగుతామో అది మేము పొందుకున్నామని నమ్మే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. అవిశ్వాసాన్ని తీసివేయండి. చాలామంది జీవితాల్లో అవిశ్వాసం ప్రభా, చాలామంది జీవితాల్లో నమ్మకము లేని జీవితాలుగా ఉన్నాయ్యా. ఆ నమ్మకము లేని జీవితాల నుంచి విడుదల పరచండి. ప్రతి దాంట్లో నా దేవుడు నా ఖచ్చితంగా నా జీవితంలో నా గర్భాన్ని తెరుస్తారు, నా జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తారు, నా బిడ్డల జీవితంలో, భర్త జీవితంలో, కుటుంబ పరిస్థితుల్లో నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడనే విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపబడును కాక. ప్రతి ఒక్కరిని మీరు ఉన్నతంగా ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. ప్రతి విషయంలో అద్భుతం 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 జరుగును గాక. అలాగనే ఈ రోజంతట్లో క్షేమము, వెళ్తున్న మార్గాల్లో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. ప్రభా, ఇదిగోండి ప్రభా, ప్రతి విషయంలో ప్రభా నెమ్మది, సమాధానం, సంతోషము దయచండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే పోరాటాల మధ్యలో, అనారోగ్యం మధ్యలో ప్రభా, ఇదిగోండి చాలా భయంకరమైన సమస్యల మధ్యలో ఉన్నారు, ప్రతి ఒక్క దాని నుంచి మీరు విడిపించండి, నడిపించండి, సహాయం చేయండి. అలాగే ప్రభ, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు నీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. భద్రపరచండి, పవిత్రపరచండి. ప్రతి విషయంలో నమ్మకమైన జీవితాన్ని జీవించి కృపను దయచేయండి. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి బంధకాల నుంచి, పోరాటాల నుంచి విడుదల 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 కలుగును గాక. అడుగుతున్న ప్రతి విషయాలలో అయా ఇదిగోండి నమ్మకమైన వారిగా, నమ్మకముతో ప్రభని ఆశ్రయించి కృపను దయచేయండి. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. బలమైన కృప మీ సన్నిధి ఉంచండి. గొప్ప వారిగా చేయండి. ప్రతి విషయంలో రోజంతట్లో కృప చూపిస్తూ ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.